తెలంగాణలో మరి కాసేపట్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. రేపు సెకండ్ ఇయర్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 1495 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్లో 4,89,126 మంది, సెకండ్ ఇయర్లో 5,07,949 మంది కలిపి పరీక్షలు రాయనున్నారు. మొత్తం 9,97,075 మంది పరీక్షలు హాజరు కానున్నారు. ఇక పరీక్షా కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. విద్యార్థుల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, గోడ గడియారాలు ఏర్పాటు చేస్తారు. ఇక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీజ. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1495 పరీక్షా కేంద్రాలు అయితే 33 జిల్లాల పరిధిలో ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్ లో మొత్తం 4,89,126 మంది విద్యార్థులు మరి కాసేపట్లో పరీక్ష రాసేందుకు ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. మొత్తం రెండో సంవత్సరంలో రేపు జరగబోయేటువంటి పరీక్షకు సంబంధించి 5,07,949 మంది పరీక్షలు రాయనున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 ఇంటర్మీడియట్ సంవత్సరాలకు సంబంధించి 9,97,075 మంది పరీక్షలు అయితే తమ భవితవ్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలోనే ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటర్మీడియట్ బోర్డు దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే చేసింది. పరీక్ష కేంద్రానికి 5 నిమిషాల ఆలస్యం అయితే అనుమతి లేదనే నిబంధన కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక ఖచ్చితంగా విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ రవాణాను అయితే ఏర్పాటు చేస్తూ వస్తుంది. ప్రత్యేక బస్సుల్ని నడుపుతుంది. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. ఇక సమయం చూసుకునేందుకు విద్యార్థులకు గోడ గడియారాలు, తాగునీటికి మంచినీటి వసతి, ఇక మరొక వైపుకు శానిటైజేషన్ కు సంబంధించిన ప్రక్రియను మొత్తం కూడా పూర్తి చేసింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనుక పరిశీలిస్తే మొత్తం నల్గొండలో 45 పరీక్ష కేంద్రాల ఏర్పాటుతో 27,018 మంది విద్యార్థులు ఇక ఎగ్జామ్ రాసేందుకు ఎగ్జామ్ సెంటర్ల వైపు దాదాపు చేరుకుంటున్నారని చెప్పాలి. ఇక ఇప్పటి వరకు అయితే ఎలాంటి మాస్ కాపీయింగ్ కు పాల్పడకుండా అదేవిధంగా ప్రత్యేక స్క్వాడ్ బృందాలతో కూడా ఇంటర్మీడియట్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు ఓవైపు ఇంటర్మీడియట్ బోర్డుతో పాటు జిల్లా అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 163 BSNS చట్టాన్ని కూడా అమలు చేస్తున్నారు. నేటి నుంచి ప్రారంభంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ పరీక్షలకైతే మొత్తం ఏర్పాట్లు పూర్తయ్యాయని కూడా చెప్పొచ్చు. మొదటి సంవత్సరంతో పాటు జనరల్ వొకేషనల్ విద్యార్థులు కూడా 27,018 మంది విద్యార్థులు మొత్తం పరీక్షలకైతే హాజరు కానున్నారు. ప్రతి సెంటర్ దగ్గర కూడా పరీక్షల పర్యవేక్షణకు సంబంధించి CS తో పాటు DOను కూడా అదేవిధంగా సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను కూడా నియమించారు. జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ ఏర్పాటు కూడా చేశారు. ప్రతి కేంద్రం పరిధిలో కూడా 144 సెక్షన్ అమలు కూడా జరుగుతున్న పరిస్థితిలో ఇక ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్లు ఆయా పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమవుతున్న తరుణం అయితే ఉంది శ్రీయ. ఫర్ ది అప్డేట్ వెంకటరెడ్డి.